ఇక విజయవాడలో లంచం తీసుకుంటున్న కమర్షియల్ ట్యాక్స్ అధికారి కొండపల్లి శ్రీనివాసరావుని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవని ట్రాన్స్పోర్ట్ వద్ద సరుకుతో వెళ్తున్న వాహనాన్ని ఆపి బిల్లులు చూపించమని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆ బిల్లులు చింపేసి వాళ్లని 40,000 ఇవ్వాలంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే వాహన యజమాని 16,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐటమ్స్ వచ్చిన ఐటమ్స్ అంటే వాళ్ళకి ఎలక్ట్రికల్ ఐటమ్ గూడ్స్ వచ్చినాయి. దాన్ని తీసుకొని మొట్టమొదటి బేసి తీసుకొస్తుంటే కొండపల్లి శ్రీనివాస అని అతను సేల్టాక్స్లో పనిచేస్తూ ఉంటాడు. అది మీకు ఐడియా లేదని చెప్పి అది తీసుకుని ఆ కాగితాల కాపీలు తీసుకుని సరిగ్గా తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ పెట్టాడు. అంటే అనాథాన్ని తీసుకుంటాడు. నేను డబ్బులు కట్టేస్తా డాక్టర్ కేసు పెడతాను అని భయపెట్టి అది చేస్తా అతను అనేక రకాలుగా ఇబ్బంది పెడితే వారు ఏసీబీ మమ్మల్ని అప్పుడు వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని ఎంక్వైరీ చేస్తాం. అప్పుడు చేసిన తర్వాత ఈరోజు అతను 16,000 రూపాయలు డిమాండ్ చేస్తారు. ఆ 16,000 అంటే 20,000 చేస్తారు. 20,000 డిమాండ్ చేస్తే అలాగే బేరాలతో 18,000 నుంచి 16,000 అన్నారు. 16,000తో ఈరోజు సాయంత్రం అతను కొండపల్లి శ్రీనివాస వ్యక్తంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ రెడ్ హ్యాండెడ్గా 16,000తో అతను అరెస్ట్ చేసి త్వరలో పోలీసు ప్రొసీడింగ్ చేస్తాం. అతను